నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ పట్టుకొచ్చాను ఈరోజు కూడా. ఏంటంటే, మన ఇళ్లలో సాధారణంగా చనిపోతూ ఉంటారు ఎవరొకరు, మన బంధువులు కానీ మన చుట్టాలు కానీ. అది యాదృచ్ఛికం, వాళ్ళ ఇంటికి పోయేస్తాము, దినాల వరకు మనం చూసుకొని వచ్చేస్తుంటాం. కానీ మన ఇంట్లోని వ్యక్తి చనిపోతే 1 సంవత్సరం వరకు ఆ ఇంట్లో ఎటువంటి ధూప దీప నైవేద్యాలు చెయ్యరు. దాని వలన ఏమైనా అనర్థాలు జరుగుతాయా? కొన్ని ఇళ్లలో దినాలతోనే, దినాలంటే 11 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, 19 డేస్, అది పంతులు గారు ఎలా పెడతారో ఆ విధంగా చూసుకొని దశదిన కర్మలు చేసి యథావిధిగా ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ 1 year వరకు ఈ ధూపదీప నైవేద్యాలు పెట్టకపోతే ఏం జరుగుతుంది? ఆ చనిపోయిన ఆత్మ ఎలా అనేది చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇది ఒక మన ఇంటికి, మన ఒంటికి ఒక ఎనర్జీ లాంటిది. ఈ ఎనర్జీ లాంటిది ఎలా ఉండాలి అసలు, ఇది తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు మొబైల్ నంబర్ ఎనర్జీస్ కావాలి, అలాగే మ్యారేజ్ ఎనర్జీస్ కావాలి, అలాగే మనకి ఆరా ఎనర్జీస్ కావాలి. ఈ ఆరా ఎనర్జీస్ కూడా మనకి చాలా పవర్ఫుల్. ఇది చూసుకుందాం. ఎలాగో ఇవన్నీ క్లియర్గా తెలియజేస్తాను. మన ఇంట్లో 1 year వరకు ధూపదీప నైవేద్యాలు చనిపోతే ఎవరైనా కానీ, వాళ్ళ ఇంట్లో మామలు కావచ్చు, ఒక వ్యక్తికి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తాత కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే అండి, ఇంట్లో రిలేషన్షిప్తో కలిగిన ఒక ఆ ఇంటికి సంబంధించిన ఎనర్జీస్ ఏమవుతాయి? సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీరు ధూపము దీపము పెడితే, ఇది అనాది నుంచి వస్తున్నది, క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. దీని వలన మనకి ఏం జరుగుతుంది? ఇంట్లో ధూపం కానీ దీపం కానీ వేస్తే నకారాత్మక శక్తులు, అంటే ఒక ఆత్మ కావచ్చు, వేరే ఆత్మలు కావచ్చు, మన ఇంటికి సంబంధించిన ఆత్మ కావచ్చు, మనతోనే ఉన్న ఆత్మ కావచ్చు, వాటికి మనము పునర్జన్మను కల్పించాలి అంటే దినాలు వారాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క దీపాలు పెడితే చాలా మంచిది. సార్ మా ఇంట్లో అనాదిగా వస్తుంది, మీరేంటి సార్ ఇప్పుడు చెప్పేది, ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి వస్తుంది అంటే దానికి కూడా చెప్తాను నేను. ఇక్కడ చనిపోయిన వ్యక్తి దినాల వరకు మనపైన ఇష్టంతో, మనపైన వ్యామోహంతో, అతనికి ఆస్తులు సంపాదించుకొని ఉంటేనో, లేకపోతే బిల్డింగ్లు కట్టుకొని ఉంటేనో, లేకపోతే రకరకాల వ్యక్తులపైన వ్యామోహంతోనో దినాల వరకు మన చుట్టే తిరుగుతూ ఉంటాడు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మిషన్తో చెక్ చేసి చూసాం. చాలా వరకు ఆ యొక్క ఆత్మ పవరు అప్పటి వరకు ఉంటుంది. దినాల రోజు దీపం పెడతారు. కొద్దిగా పెద్ద దిన కర్మాన్ని పెట్టినప్పుడు, ఆ దీపం పెట్టినప్పటి నుంచి ఆ యొక్క ఆత్మ ధూప దీప నైవేద్యాలు ఎప్పుడైతే పెడతారో దినాల రోజు అన్ని కూడా ఆయనకు సంబంధించిన, ఆయనకి ఇష్టమైనటివి అన్ని కూడా, ఆమెకి ఇష్టమైనటివి కానీ, ఆ బాబుకి ఇష్టమైనటివి కానీ, అవన్నీ చేసినప్పుడు ఆ యొక్క ఆత్మ చాలా సంతోషపడి వెళ్ళిపోతుంది. మనం ఆ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే, కొంతమంది హోమం చేస్తారు, కొంతమంది రకరకాలు చేస్తారు ఆ రోజు. ఆ తర్వాత వెళ్ళిపోయిన దాని గురించి మనం ఏం చేస్తామంటే చింతిస్తూ ఉంటాం. ఇది న్యాచురల్, ప్రతి ఇంట్లో జరిగేదే, ప్రతి ఒక్క వ్యక్తికి జరిగేదే, ప్రతి ఒక్క వ్యక్తికి నుంచి బాధపడుతుంటాం.
ఇక్కడ ధూప దీపాలు వేయకపోతే ఆ ఆత్మ ఎటు కాకుండా, అటు మన ఇంటికి కాకుండా, అటు పరలోకాలకు వెళ్ళకుండా ఆ యొక్క ఆత్మ నిలిచిపోతుంది. ఎందుకు నిలిచిపోతుంది? ధూపదీప నైవేద్యం లేకపోయేసరికల్లా మీతోనే ఆ యొక్క ఆత్మ ఉండిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 1 సంవత్సరం అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఈ ధూపం దీపం ఎప్పుడైతే వేస్తామో అక్కడ ఎనర్జీస్ ఎప్పుడైతే ఫామ్ కాకుండా ఉంటాయో అప్పటి వరకు ఆత్మ అలాగే ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. అమావాస్య రోజులు వచ్చినప్పుడు చూసుకోండి, మీకు కూడా బాగా ప్రాబ్లం అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది, టెన్షన్ వాతావరణం ఉంటుంది. చాలా మందికి సూసైడ్ చేసుకోవాలి, చనిపోవాలి, నాకు ఈ బతుకు మీద విరక్తి కలుగుతుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకు ఇంట్లో ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళని తీసుకువెళ్ళాలని, వాళ్ళతో ఉండాలని ఆ యొక్క ఆత్మ ఆలోచిస్తుంటుంది. ఆ ఆత్మ ఆలోచించినప్పుడు మీకు ఒక యాక్సిడెంట్స్ రూపంలో కావచ్చు, ఒక ఆత్మహత్య చేసుకునే రూపంలో కావచ్చు, చాలా వరకు మీకు అలాంటి సమస్యలు వస్తాయి. మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్లో కష్టాలు ఏర్పడతాయి, ఎన్నో రకాలుగా ఈ ఎనర్జీస్ ఉంటాయి. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, దినాలు అయిపోయిన తర్వాత, దశదిన కర్మ ఏదైతే పెద్దది అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు వేసుకోండి. ఎందుకంటే చనిపోయిన వారితో మనము చనిపోలేము కాబట్టి, మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మనం వెళ్ళలేం కాబట్టి, వాళ్ళకి అక్కడికే రాసి పెట్టింది కాబట్టి, వాళ్ళని వేరే జన్మ తీసుకునేలాగా కూడా మనము చేస్తే మంచిది. అంటే ఒక ఆత్మ మనతో ప్రేమతో అవంతా ఉన్నప్పుడు వేరే జన్మ తీసుకోవడానికి ఇష్టపడకుండా మిమ్మల్ని తీసుకుపోవడానికి ట్రై చేస్తుంటుంది. కాబట్టి మీరు ధూపదీప నైవేద్యాలు వేసుకోండి. 100% ఆ ఎనర్జీతో ఆ ఆత్మ లేకుండా వెళ్ళిపోయి పునర్జన్మ తీసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది, మన ఇంట్లోనే మళ్ళీ పుట్టే ఛాన్స్ ఉంది. ఇవన్నీ చూసుకోండి. ఖచ్చితంగా దినాల తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టుకోండి, 100% బాగుంటుంది. చాలా మంది ఇది చేయట్లేదు. సార్ ఇప్పుడు మాకు 6 నెలలైంది, సంవత్సరం అయింది సార్, మేము ఇచ్చేసుకోవాలా చేసుకోవాలని చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే పంతులు గారిని అడిగితే వద్దనే చెప్తారు, మీ ఇంటి అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్తారు. కానీ ఇక్కడ మీకు నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. మీరు మీ యొక్క వాళ్ళు మీతో కలిసి ఉండాలంటే ఇలాంటి పని చేయకండి. లే సార్, మేము డెవలప్ అవ్వాలి, చనిపోయిన అతను ఎలాగో చనిపోయాడు, మేము వాళ్ళతో వెళ్ళలేం కదా అనే ఒక సుహృద్భావంతో మీరుంటే ఖచ్చితంగా ఆ ఎనర్జీస్ నుంచి మీరు తప్పించుకొని హ్యాపీగా మీ లైఫ్ని గడుపుకొని మీ పిల్లలకో లేకపోతే మీ అమ్మాయికో మీకో మళ్ళీ వాళ్ళు జన్మించే ఇది జరుగుతుంది. పునర్జన్మ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కంపల్సరీ దినాలు అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది అంతా కూడా ఎనర్జీస్కు సంబంధించింది. చూసుకొని మీ ఇష్టపూర్వకంగా నేను చెప్పింది 2 చెప్పాను. ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి లాభాలు వస్తాయని 2 చెప్పాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని 100% మంచి శక్తితో, డబ్బుతో, ధనాదాయంతో, మంచి పదవులతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.